పోక్సో కేసులో కర్నూలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానాను విధించారు. 2021లో బాలికను కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డారు. కర్నూలు నగరంలోని 4వ పట్టణ పిఎస్లో కేసు నమోదు కాగా ఆ తర్వాత దిశ పిఎస్కు తరలించారు. 4 ఏళ్ల పాటు విచారణ చేపట్టిన కోర్టు తాజాగా తీర్పును వెలువడించింది. పోక్సో కేసులో కర్నూలు కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానాను విధించారు. 2021లో బాలికను కత్తితో బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కర్నూలు నగరంలోని 4వ పట్టణ పిఎస్లో కేసు నమోదు కాగా ఆ తర్వాత దిశ పిఎస్కి తరలించారు. 4 ఏళ్ల పాటు విచారణ చేపట్టిన కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది.